తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ గురించి మనము వినతి పత్రాలు ప్రజావాణిలో, కలెక్టర్ ఆఫీసులో, మండల ఆఫీసులో ఇవ్వాలని అనుకున్నాము. మరి అందరికి కూడా ఆ ప్రింట్ కూడా నేను పీడిఎఫ్ కూడా పంపించినాను. తప్పకుండా అందరూ కొద్దిగా వీలు చేసుకొని జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులు కానీ, మండల కమిటీ సభ్యులు, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా దయచేసి మనకు, ఎందుకంటే కార్పొరేషన్ మనం సాధించుకున్నాము, ఫండ్స్ మనకు సాధించుకున్నట్టయితే మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఆర్థికంగా, మరి విద్యాపరంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మనము యువకులకు కూడా చదివించుకునేందుకు, మరి నిరుద్యోగంలో ఉన్న యువకులకు బిజినెస్ పరంగా వారికి మనం సహకారం చేయడానికి వీలవుతుందని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు చూడండి, బడ్జెట్లో మనకు మైనార్టీ కార్పొరేషన్కు 3,300 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టినారు. మరియు ఇంకా ఎస్సీ సంక్షేమానికి, మరి ఇంకా ఎస్సీ సంక్షేమానికి కూడా సుమారు 50,000 కోట్ల రూపాయలు దానికి వారు ఇవ్వడం జరిగింది. మరి బీసీ సంక్షేమానికి 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానిలో మనం ఈరోజు ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో మనం అడిగింది ఒక 1%, ఒక 3,000 కోట్లు కాకపోయినా కనీసం 2,000 కోట్ల రూపాయలన్నా కూడా మనకు బడ్జెట్లో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ఆర్ శ్రీనివాస్ గారికి, మరి కొండ సురేఖ గారికి, దానం నాయందర్ గారికి, మరి దుద్దిల శేర్బాబు గారికి, సీతక్క గారికి, మరి ఇంకా మిగతా రాష్ట్ర మంత్రివర్యులందరికీ కూడా నేను వినతి పత్రాలు ఇచ్చినాను. మరి డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను వినతి పత్రాలు అందజేయడం జరిగింది. మరి మీరు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల లోపల కొద్దిగా మన డిమాండ్స్ ఏమున్నాయో మీరు ప్రతి జిల్లాలో, ప్రతి మండలం లోపల మీరందరూ కూడా కొద్దిగా సోషల్ మీడియాలో కానీ, మన పేపరు ద్వారా కానీ మనం చేసినట్టయితే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా 60 లక్షల మంది మున్నూరు కాపులు కార్పొరేషన్ ఫండ్ కోరుకుంటున్నారు. మరి ఏదైతే ఆ రోజు దుద్దిల శేర్బాబు గారు మరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వారు మనకు మాటిచ్చినారు, మేనిఫెస్టోలు పెట్టినారు, మన కార్పొరేషన్ మరి ప్రకటించినారు. మరి దాన్ని వారు ఆ రోజే మాట్లాడడం జరిగింది. ఏది మున్నూరు కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు, వారు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసము వారు అడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ చేస్తున్నారు. మరి దానిలో మరి బాలబాలికలకు హాస్టల్ బిల్డింగ్స్, భూమి ప్రతి జిల్లా కేంద్రంలో ఇవ్వాలని ఆ రోజు మాట్లాడినారు. మరి వారు అధికారంలోకి వచ్చినారు. మరి ఈరోజు 3 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్లో కనీసం ఒక 1%, 0.8% కూడా మనకి ఇచ్చినా కూడా మన కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మనకు వీలవుతుంది సపరేట్గా. కాబట్టి దయచేసి జిల్లా అధ్యక్షులు, మరి కమిటీ సభ్యులందరూ మీరందరూ కొద్దిగా పని వీలు చేసుకొని మీరు మనకు ప్రజావాణిలో, కలెక్టర్ ఆఫీసుల్లో, మండల ఆఫీసులలో మీరు వినతి పత్రాలు ఇచ్చి పేపరు, సోషల్ మీడియాల ద్వారా మన గొంతెత్తి మన డిమాండ్స్ కూడా మనం అడగాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి ఈరోజు నేను అమెరికాలో చూస్తున్నాను, గత వారం 15 రోజుల నుండి కూడా మరి ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అయింది. మరి ఇక్కడ చాలామంది మన కాపు బిడ్డలు కూడా ఎంతోమంది ఇక్కడ వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నారు. చాలామంది కూడా మన ఏదైతే పేదరికంలో ఉన్న రైతు బిడ్డలు కూడా విదేశాలు వెళ్ళి ఇక్కడ చదువుకొని సెటిల్ కావాలంటే, అన్న దేవన్న గారు మీరు తప్పకుండా కార్పొరేషన్ ద్వారా కొంతమందికి మీరు ఈ చదువు కోసము మన ఎంఏ చేయడానికి ఇట్లా మనకి ఇప్పించినట్టయితే కొంతమంది కూడా ఇక్కడ వచ్చి మన వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, కొన్ని కుటుంబాలు కూడా మనకు డెవలప్ అవుతాయని కూడా నాకు చాలామంది మాట్లాడడం జరుగుతుంది. మీరందరూ కూడా చూడండి, ఈరోజు మన కమ్యూనిటీ ఏదేమైనా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన మున్నూరు కాపులు అందరూ కూడా బలంగా ఎదగాలంటే మన డిమాండ్స్ మనందరం కోరాలి. మరి ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి మన మున్నూరు కాపులలో సుమారు 60 లక్షల మందిలో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు ఉన్నాయి. ఈరోజు రైతుకున్నది, కూలి పని చేసుకున్న వాళ్ళకు ఉంది, అమాలికి ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉంది, ప్రతి ఒక్కరికి బిజినెస్ వాళ్ళందరికీ ఉన్నాయి. ఈరోజు మనందరం కూడా ప్రతి జిల్లాలో మండల లెవెల్ లోపల మనము మున్నూరు కాపు పటేల్ అని గ్రూపులు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మనము సోషల్ మీడియాలో అందరం ఒక యూనిట్గా వచ్చినట్టయితే మనందరం కూడా ఒక టచ్ అవుతాం. అందరంటే హార్ట్ టచ్ అవుతాం మనందరం కూడా. అంటే ఎవరికి కూడా చిన్న ఒక మెసేజ్ పెట్టినా 50 లక్షల మంది కూడా మనకు చూసే విధంగా
ఈరోజు మనకు ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో, గ్రామాల్లో కూడా మరి ప్రతి ఒక్క ఆర్గనైజ్ సెక్రటరీ, ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కూడా ఈ మున్నూరు కాపు పటేల్ అనే గ్రూప్స్ చేసి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసినట్టయితే ఒక మెసేజ్ ఈరోజు నేను మాట్లాడుతున్న మెసేజ్ పెట్టాలంటే ఒకేసారి వెళ్ళిపోతుంది, అందరికి కూడా మనకు తెలుసుకోగలుగుతాం, అందరం కూడా యూనిటీ కావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా వినతి పత్రాలు అందజేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు.